కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కాల్పులు జరిగాయనే వార్త కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ మామిడి తోటలో రోడ్డుపై రక్తం మరకలు ఉండడంతో అసలు ఏం జరిగిందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చివరకు అడవి పందుల కోసం అటవీ శాఖ అధికారులు ఆ కాల్పులు జరిపారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కాల్పులు జరిగాయనే వార్త కలకలం రేపింది. స్థానికులు ఏం జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఓ మామిడి తోటలో రక్త మరకలను చూసి ఆ తోట యజమాని లింగారెడ్డి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకి సమాచారం చేరవేశాడు. తోటలోనే కాకుండా రోడ్డుపై కూడా రక్త మరకలు ఉండటంతో అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. రాత్రి సమయంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు చుట్టుపక్కల వారు చెప్పడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు తుపాకీలతో కనిపించారని వెంకటేష్ అనే స్థానికుడు తెలిపారు. రోడ్డుపై వస్తున్న తమని ఇక్కడ ఎవరూ ఉండొద్దని హెచ్చరించడంతో తాము వెళ్లిపోయినట్లు వెల్లడించారు. భయంతో రాత్రంతా నిద్ర కూడా పోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామస్తులు అడవి పందులతో పంటలు నాశనం అవుతున్నాయని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారని మల్కాపూర్ సర్పంచ్ నరేష్ తెలిపారు. స్పందించిన అటవీ అధికారులు కాల్పులు జరిపి అడవి పందుల్ని చంపారని వెల్లడించారు. మంద అవుతున్నాడు. నేను వాళ్ళని బేరేసిన గీనే పక్కన వ్యాప్ సెట్ అవుతారు ఇద్దరు వాళ్ళని బేరేసి వెళ్ళిపోరా బైక్ అని తెలియదు. కరీంనగర్ వెళ్ళి వచ్చినాం. రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ బ్లడ్ కనిపిస్తుంది. మనుషులను చంపిరా జంతువులను చంపిరా మాకేం అర్థం కాని పరిస్థితి. తెల్లారిసరి కానీ నిద్ర పట్టలేదు. అసలు ఏం జరిగింది, ఎవరికి చెప్పాలా వద్దా, అసలు ఇదేంది పరిస్థితి. కాకపోతే కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి తర్వాత తెలిసింది. ఇంటిమేషన్ లేకుండా ఇట్లా చంపిన తర్వాత ఎవరైనా జనాలు భయభ్రాంతులకు గురవుడే. ఇట్లా కాకుండా ఏదన్నా ఇంటిమేషన్ ఇచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి చేయాలి. రైతుల కోరిక మేరకు అడవి పందులు పంటలు నాశనం చేస్తున్నాయని అని చెప్పడం వల్ల మేము దానికి సంబంధించిన అధికారులకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మల్కాపూర్ గ్రామంలో అడవి పందులను చంపడం జరిగింది.